మన ప్రభువుని ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామములో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి 36వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దావీదు ఒక భక్తిహీనుని గురించి చెబుతా ఉన్నాడు. అతని హృదయములో పాపం కేవలం ఒక ఆలోచనగా ఉండదు, దేవుని మాటలాగానే బలంగా మాట్లాడుతుంది. ఇది తప్పు కాదు, అందరూ చేస్తున్నారు, దేవుడు చూస్తాడా అని హృదయం మనలను ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. పాపం మొదట చిన్న స్వరంగా వస్తుంది, దానికి లొంగితే అది బలమైన స్వరంగా మారుతుంది. అందుకే సామెతలు 4:23 అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అంటున్నాడు. దేని బిడ్డలారా, దేవుని భయం లేకపోవడం అసలైన ప్రమాదం. ఈ వాక్యంలో ప్రధానమైన సమస్య పాపం మాత్రమే కాదు, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దేవుని భయము అంటే దేవుణ్ణి చూసి భయపడటం మాత్రమే కాదు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవునికి నేను లెక్క చెప్పాలి అనే పవిత్రమైన అవగాహన. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. మనుషుల నుండి దాచగలిగిన విషయాలు దేవుని నుండి దాచలేము. హెబ్రీ 4:13 ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు అంటుంది దేవుని వాక్యం. ప్రియులారా, మనము ప్రార్థనలో ఎలా ఉంటున్నాము, సంఘంలో ఎలా ఉంటున్నాం, ఇంట్లో ఎలా ఉంటున్నాం, ఎవరు చూడని సమయంలో మన జీవితం ఎలా ఉంటుంది, మనం పరీక్షించుకోవాలి. మనుషుల ప్రశంస కంటే దేవుని సన్నిధి గొప్పది. దేవుని భయం ఉంటే పాపాన్ని ద్వేషిస్తాము. సామెతల గ్రంథం 8:13 యెహోవా యందలి భయము చెడుతనమును ద్వేషించుటయే అంటుంది లేఖనం. దేవుని భయము ఉన్న వ్యక్తి పాపం చేయవచ్చా, నా జీవితం ద్వారా దేవునికి సంతోషం కలుగుతుందా? పాపానికి దగ్గరగా వెళ్ళి నిలబడటం భక్తి కాదు, పాపము నుండి పారిపోవడమే భక్తి. ప్రియమైన సహోదర సహోదరి, సంఘానికి రావచ్చు, పాటలు పాడవచ్చు, ప్రార్థించవచ్చు, బైబిల్ చదవచ్చు, కానీ ఒక ప్రశ్న, నా హృదయంలో దేవుని భయం ఉందా? మనుషులు చూడని చోట కూడా పవిత్రంగా జీవిస్తున్నామా? దేవుని భయము పోయిన చోట పాపానికి ధైర్యం వస్తుంది, దేవుని భయం ఉన్న చోట పరిశుద్ధతకు బలం వస్తుంది. హల్లెలూయా. ఈరోజు మన హృదయాన్ని పరిశీలించుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము అంటున్నాడు దావీదు. ఈ రోజున ప్రార్థిద్దామా? నా హృదయంలో పాపం దేవోక్తులే మాట్లాడకుండా చేయయ్యా, నా హృదయంలో నీ భయాన్ని పుట్టించు. ఎవరు చూడని సమయంలో కూడా నిన్ను సంతోషపెట్టే జీవితం నాకు దయచేయి ప్రభువా. పాపాన్ని ద్వేషించి పరిశుద్ధతను ప్రేమించే హృదయాన్ని నాకు అనుగ్రహించవయ్యా అని ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో సాగుదాం. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్.